తీసా ఇంక చూడండి, చిన్న గుడిలాగా కూడా ఉంది అక్కడ. మరి రాజులు అలా వచ్చి పూజలు అలా చేసేవాళ్ళేమో, అయితే వెళ్ళనీయట్లేదు అనమాట. ఎందుకంటే మెట్లు చాలా లూజుగా ఉంది, మట్టి కదా, జారిపోయేలాగా ఉన్నాయి అనమాట. అందుకని వెళ్ళనివ్వట్లేదండి. చూడండి, కథ చాలా అద్భుతంగా ఉంది. చాలా పాత కట్టడం కదండి, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, చూడండి అక్కడ దేవాలయం కూడా ఉందన్నమాట కోనేరులో. చూడండి మెట్లు ఎలా ఉన్నాయో. అయితే వాటర్ బాగా ఊరుతుంది అనుకుంటండి, పైప్ లైన్ ద్వారా వాటర్ని తీస్తున్నారు. అయితే పురాతన గోడ చుట్టూ ఉందండి, అయితే రీసెంట్గా ఇక్కడ గోడ పడిపోయింది అనుకుంటా. అందుకోసం ఇది ఇక్కడ తాడి కట్టారు, కన్స్ట్రక్షన్ చేస్తారనుకుంటా. ఇదిగోండి ఇక్కడ గోడ మాత్రం పడిపోయింది, చుట్టూ మాత్రం గోడ ఉందండి. మంగళగిరిలో సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి కోనేరు అంటండి. చూడండి, చాలా పురాతనమైనటువంటిది అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉందండి. ఇది పురాతత్వ శాఖ వాళ్ళు దీన్ని గుర్తించారు. అదేవిధంగా దీంట్లో చాలా వాటర్ ఉండేదంటండి, అంతా తోడేశారంట. మళ్ళీ వాటర్ వస్తుంది అయినా సరే, అంటే దీనికి చాలా చరిత్ర ఉందంటండి. ఇంకా చూడండి ఇంత పెద్దగా ఉంది, చూసారా కోనేరు. ఎన్ని మెట్లు ఉన్నాయి చూసారా, ఎన్ని మెట్లు కట్టారు లోపలికి. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉందండి కోనేరు. చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి, పైప్ లైన్ వేసారు. మెట్లు చూడండి, అయితే అక్కడ మట్టి జారిపోతూ ఉందన్నమాట మెట్లు దారి, అందుకని చుట్టూ పెంచం కట్టేశారు అనమాట, ఎవరు వెళ్ళకుండా. బాగా పురాతన కట్టడం కదండి. ఇంకా చూడండి, ఎవరైనా సరే మంగళగిరి వస్తే ఈ కోనేరుని కూడా చూడండి అండి. ఓకే, చూడండి ఎలా ఉందో.